పేందరికి నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువ మీ ఎద్దుకు వచ్చినాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి మానవుని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన మన ఆత్మలకు తండ్రి అయిన దేవుడికి, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో శిరస వంచి వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలైతే నియమించాడో అవి ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ఆరాధన చేసుకొని రోజంతా మనం సంతోషంగా ఉందాం. దేవుని పిల్లలు చిన్న ఆరాధన చేసుకుందాం. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా దైవారాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా దైవారాధనా. జీవమగలిగిన దేవుని పిల్లారా, మనం చూడగలిగితే రోమపత్రిక 8వ అధ్యాయము 30వ వచనంలో ఒక మంచి మాట రాయబడింది. ఒకసారి మనం ధ్యానం చేసుకుందాము. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలుచును, ఎవరిని పిలుచును వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చునో వారిని మహిమపరచెను అని రాయబడింది. దేవుని పిల్లరా, అంటే దేవుడంట పిలిచాడంట. దేవుని పిల్లరా, భూమి మీద ఉన్న ప్రతి మానవుడికి దేవుడికి కులము గోత్రాలు ఎన్ని కాదు, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళని దేవుడు పిలుస్తాడు. దేవుని పిల్లరా, కానీ ఇక్కడ ఒక మాట చెప్తాడు, మరియు ఎవరిని పిలుచునో వాడిని నిర్ణయించను అన్నాడు. అంటే పిలిచినప్పుడు ఆ పిలుపునకు లోబడే ఆయన దగ్గర నువ్వు నిలవగలిగితే, ఏమంటే అంటే నిర్ణయించేదాకా నువ్వు నిలవాలి కదా. దేవుని పిల్లలు, మనం పిల్లలు ఉన్నారు, ఏదన్నా పెడదామని 10 మంది పిల్లలు ఉంటే అరే రండ్రా ఇట్టా అని అంటాడు. అనగానే వాళ్ళు వచ్చి నిలబడ్డారనుకో, కాసేపు చూసి మనం పెట్టాలనుకున్నది పెట్టేస్తాం. వాడు పరిగెత్తుకుంటా వచ్చి ఏంటి చెప్పు అని చెప్పేసి మనం చూస్తున్నాం అనుకో, నవ్వుతా. వాడు తిరిగి వెళ్ళిపోయాడు అనుకో, మనం ఏమైనా పెట్టగలమని. దేవుని పిల్లారా, వాడు చక్కగా వచ్చి నిలబడ్డప్పుడు మనం ఏదైతే పెట్టాలనుకున్నామో 2 నిమిషాలు ఆలోచించి వాళ్ళతో మాట్లాడి పెడతాం. అందుకనే దేవుడంట పిలిచాడంట. అంటే ఎవరిని పిలిచను, ఒక వ్యక్తిని అంట పిలిచాడంట. అందుకని అంటున్నాడు ఎవరిని ముందుగా నిర్ణయించాడు. ఎవరినైతే పిలిచాడో వచ్చి నిలబడ్డప్పుడు నిర్ణయిస్తాడంట. నిర్ణయించాకను కూడా దేవుని పిల్లారా, ఉండరా కాసేపు నీకు ఒకటి ఇద్దాం అనుకుంటున్నాను అన్న అనుకో, వాడు ఉంటే ఏం చేస్తాడు, తర్వాత నిర్ణయం లేక తీసుకెళ్ళిన తర్వాత లాస్ట్ వారు కూడా నిలవగలిగితే నీతిమంతుడిగా తీర్చి మహిమలేక తీసుకెళ్ళాలంటే ముందు వాడు నిలబడి వెయిట్ చేయాలి. దేవుని పిల్లారా, చాలామందికి ఉన్న గుణం ఏంటంటే దేవుడు పిలిచినప్పుడు వస్తారు, అది ఇచ్చేదాకా కూడా ఉండలేక తిరిగి వెళ్ళిపోతారు, దేవుని మహిమలోకి వెళ్ళలేకపోతున్నారు. దేవుని పిల్లారా, కనుక ఆయన నిర్ణయించుకొని పిలిచినప్పుడు ఆయన దగ్గరికి రావాలా, వెయిట్ చేయాలా, ఆయన మాటలు వినాలా, తర్వాత ఆయన మహిమలోకి మనం వెళ్ళగలిగే స్థితి మనం కంటే దేవుని పిల్లారా, నిజంగా మనకంటే భూమి మీద ధన్యులు అనేవాళ్ళు లేరు. కనుక దేవుని పిల్లారా, ఆయన పిలిచినప్పుడు, ఆయన ఎవరినైతే నిర్ణయించుకొని పిలిచినప్పుడు ఆ పిలుపుకు విని ఆయన దగ్గరకు వచ్చి నిలబడి ఆయన ఇస్తానన్న ఆ మహిమను పొందే విధంగా భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు మారినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవమగలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. నువ్వు ఎవరిని పిలిచారో తండ్రి, పిలవంగానే నీ దగ్గరికి వస్తేనైనా వాడిని నువ్వు నిర్ణయించుకుంటావయ్యా. వాడు నిలబడిన తండ్రి నిర్ణయింపబడిన మార్గంలో వెళుతున్నప్పుడు వాడిని తిరిగి నా తండ్రి హెచ్చిస్తూ నువ్వు నైనా ఇదిగో మహిమపరిచే మార్గంలోకి తీసుకెళ్తావు తండ్రి. అప్పుడు దాకా భూమి మీద నీ పిల్లలు నీ మాట విని నా తండ్రి ఆ మహిమలోకి ప్రవేశించే విధంగా ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని అడుగుతూ తండ్రి, ఎన్ని కుటుంబాలు అయితే ఎంత కష్టపడ్డా కూడా తండ్రి వారి కష్టాజితం సిల్లు సంచులు వేసినట్టు అయిపోతున్నాయినా కుటుంబాలు కూడా గడవక ఎంతమంది అయితే ఇబ్బందులు పడుతున్నారో తండ్రి, ఆ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి నైనా. వారి చేతి కష్టాజితాన్ని వారు అనుభవించినట్టు తిన్నట్లు సహాయం చేయమని అడుగుతుందైనా. వారి కష్టాజితం నా తండ్రి నాయన సిల్లు సంచులు వేసినట్లుగా కాకుండా తండ్రి సమృద్ధి గలవారే జీవించడానికి సహాయం చేసి మీరు మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.